ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామ పేట మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానం చేసుకుందామా? ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అని చెప్పి ఇక్కడ ఒక గొప్ప భక్తుడు అంటాడు. సామెతలు రాసినటువంటి గ్రంథము 30వ అధ్యాయంలో 7-9 వచనాలు నేను చదువుతాను. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చాలా మంచి మాటలు ఇక్కడ అగూరు ఇక్కడ రాయబడి ఉంటుంది. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాట. యాకే కుమారుడైన ఒక మంచి మాట. దేవోక్తి అంటే ఒక మంచి మాటలు అన్నారు. ఇక్కడ 2-3 వచనాలు కానీ చూస్తే తన్ను తాను దేవునికి సమర్పించుకుంటున్నటువంటి మాటలుగా చూస్తాం. ఏమంటాడంటే, నిశ్చయంగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. నరులకున్న వివేచన నాకు లేదు అంటే తన్ను తాను ఎంతో తగ్గించుకుంటున్నట్లుగా ఈ మాటలో చూస్తాం. 3వ వచనంలో కూడా అలాగే అంటాడు, నేను జ్ఞానాభ్యాసము చేసుకొన్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. ఈ మొదటి 2 వచనాల్లో తన్ను తాను దేవునికి సబ్మిట్ చేసుకుంటూ తన్ను తాను తగ్గించుకుంటున్నట్టుగా చూస్తాం. 4-5 వచనాలు మాత్రం దేవుని గొప్పతనాన్ని చూపిస్తూ ఇక్కడ మాట్లాంటాడు. ఏమంటాడంటే, ఆకాశముకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్ళలో గాలిని పట్టుకొని వాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టువాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు. మరి దేవుని మాటలన్నీ తర్వాత అంటాడు, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసే ఉన్నదా. 5వ వచనంలో అంటాడు, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. 4వ వచనంలో ఏమంటాడంటే, ఆకాశంలోకి ఎవరు ఎక్కగలరు, అలాగే పిడికిలిలో గాలి ఎవరు బిగించగలరు, బట్టలో నీళ్ళని ఎవరు మూట కట్టగలరు, భూమి దిక్కులన్నీ ఎవరు స్థాపించగలరు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసే ఉన్నదా. అంటే తండ్రి పేరు క్రీస్తుని కూడా ఇక్కడ మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాం. కుమారుని పేరు తెలిసే ఉన్నదా. 5-6 వచనాల్లో ఇక్కడ ఒక వార్నింగ్ అన్నమాట. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెమో, ఆయన మాటతో ఏది చేర్చకమో ఆయన నిన్ను గద్దించునేమో. వార్నింగ్ అన్నమాట అని చెప్పి ఈ యాకే కుమారుడు అగూరు చాలా చక్కటి మాటలు పలుకుతూ ఇక్కడ 7వ వచనంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే అంటాడు, దేవా, నేను నీకు 2 మనవులు చేసుకుంటున్నా. అవి చాలా ప్రశస్తమైనవి, అవసరమైన మనవులు నేను చేసుకుంటున్నాను. ఆ మనవులు నాకు చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్ని మనవులు ఉంటాయి కదా. లెగిసింది మొదలు, దేవా నాకు అది కావాలి ఇది కావాలి. ఇక్కడ ఈయనైతే 2 మనవులు చేసుకున్నాడు. కానీ ప్రియులారా, మనమైతే లేచింది మొదలు, ప్రభువా నాకు మంచి ఉద్యోగం కావాలి, మంచి వ్యాపారం కావాలి, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలని ఎన్ని మనవులో చేస్తాం. బిడ్డలు కావాలి, వివాహం కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, లేకపోతే నాకు మా వెహికల్స్ కావాలి, బంగారం కావాలి, నాకు వాళ్ళకి అది ఉంది, నాకు ఇది కావాలి, వీళ్ళకి ఇది ఉంది, నాకు కూడా అది కావాలి. ఎన్ని మనవులో చేస్తాం కదా. అది మానవుడి నైజం. మనిషికి ఉన్నటువంటి ఇదేంటో తెలుసా, కోరిక. ఎక్కువగా అవి కావాలి ఇవి కావాలి అనేటువంటి కోరికలు ఉంటాయి. కానీ ఈయనైతే, దేవా నీతో 2 మనవులు, 2 మనవులు, అవి కూడా చాలా మంచి మనవులు, చాలా విలువైనటువంటి మనవులు అన్నమాట ఇక్కడ. అలాగే చాలామంది బైబిల్లో
ఇలా మనవులు చేసిన వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప దేవుణ్ణి, ప్రభువా నాకు పలాంది కావాలి అని చెప్పి అడిగినటువంటిగా మనం చూస్తాం. ఆదికాండం 45 అధ్యాయం 28 వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు ఇదే చాలును, యాకోబు అంటున్నాడు, నా కుమారుడైన యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదను. ఇక్కడ యాకే కుమారుడు అంటున్నాడు, అగూరు అంటాడు, నేను చావక మునుపు దేవా నేను 2 మనవులు చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ యాకోబు అంటాడు, నేను చావక మునుపు నా కుమారుడైన యేసేపు ఇంకా బ్రతికే ఉన్నాడట, ఐగుప్తులో ఉన్నాడట, చనిపోయాడు అనుకున్నాము. ఏదో నా కుమారులు వచ్చి మరి ఏ తోడేళ్ళో వచ్చి చంపేసిందని చెప్పారు. నా కుమారుడు బతికే ఉన్నాడట. కాబట్టి నేను చావక ముందు ఒక్కసారి నేను వెళ్ళి నా కుమారుడిని చూడాలి. అలాగే ప్రియులారా, మనం కూడా నేను చనిపోకముందు నేను అది చేయాలి ఇది చేయాలని చాలా కోరికలు చాలా మందికి ఉంటాయి. నిజంగా కొంతమంది అంటారు, నాకు ప్యాషన్ అంటారు. దేవుడు ఎంతో చదివిస్తాడు, ఎంతో మంచి ఉద్యోగం ఇస్తాడు, ఇది కాదండి నేను కోరుకున్నది, అసలు నేను అనుకున్నది వేరు, నేను చనిపోయేలోపు ఖచ్చితంగా అది చేసి తీరుతా అంటారు. చూసారు, అంటే మనిషికి ఉండేటువంటి కొన్ని కోరికలు ఉంటాయి. అవి చాలా ఒక్కోసారి గొప్పగా ఉంటాయి, ఒక్కోసారి చాలా మైనర్గా చిన్న కోరికలు మనుషులకు ఉంటాయి. కానీ ఈ రోజున ఇక్కడ కానీ మరి అగూరు పలుకుతున్నటువంటి మాటలు చూస్తే, దేవా నేను నీతో కూడా 2 మనవులు చేసుకుంటున్నాను, 2 నాకు ఎక్కువ వద్దు ప్రభువా, నాకు ఉన్నది చాలు, ఇదంతా వ్యర్థమే, కానీ 2 మాత్రం నాకు దయచేయి, అది కూడా నేను చనిపోయే లోపు నాకు దయచేయి ప్రభువా అని చెప్పి అంటూ ఆ మనవులు ఏంటో చూద్దామా. ఒకటి ఏమిటంటే, ఆ మనవులు వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా నుంచుము. చూడండి, ఎవరన్నా దేవా నాకు ఫలానిది కావాలి అంటాం, కానీ ఇలాంటి మనవులు చేసేవాళ్ళు తక్కువేమో అనుకుంటున్నా నేనైతే. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచు. ప్రత్యేకంగా వాటి కోసం మనవి చేసి అడిగేవాళ్ళు తక్కువ. మనవులు అంటే ఏంటో తెలుసా? రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి, నేను కలెక్టర్ని అవ్వాలి, లేకపోతే నేను ఇది చేయాలి అది చేయాలి, ఎన్నో ఉంటాయి కదా మనుషులకి. ప్రియులారా, నేనైతే నా జీవితంలో నేను ఎప్పుడు చెప్తా, గొప్ప సాక్ష్యము ఏంటి తెలుసా, నేను దేవుణ్ణి ఎప్పుడు ఏది అడగలేదండి. ఇది మాత్రం నేను చాలా చాలా ధైర్యంగా నేను చెప్పగలను. నేను దేవుణ్ణి మాత్రం ఎప్పుడు ఏది అడగలేదు. నా జీవితంలో ఒక్కొక్కటి వస్తూ ఉంటే నేను అన్నిటిని అనుమతించాను, కానీ దేవుణ్ణి మాత్రం నేను ఒక్కటి అడిగాను. ఏంటో తెలుసా? ప్రభా నేను చదువుకోవాలి, నాకు ఇష్టం చదువు అంటే, నేను బాగా చదువుకోవాలనుకున్నాను. అనుకున్నట్లుగా దేవుడు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ చదివేలాగా నాకు అవకాశం ఇచ్చాడు. ఒకదాని తర్వాత ఒకటి కూడా, వివాహం అయిన తర్వాత కూడా బిడ్డలను పెంచుకుంటూ సేవ చేసుకుంటూ మరి నాకున్న బాధ్యతలు చూసుకుంటూ కూడా నాకున్న కోరిక ప్రకారం నేను రాత్రులు 12-1 గంట వరకు కూడా కూర్చొని చదువుకునేదాన్ని. ఆ విధముగా నేను చాలా చదువులు చదివాను. నా యొక్క డిగ్రీలు చూసి చాలామంది ఫోన్ చేస్తారు, అమ్మ మీరు ఇంత చదువు ఎలా చదివారు అని చెప్పి. అది నా కోరిక, నాకు ఇష్టం, ఇప్పటికీ చదువుతానే ఉంటున్నాను. కాబట్టి ఇదొక్కటి నేను దేవుణ్ణి అడిగింది. ఇంకెప్పుడు కూడా ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగల, ఏది కూడా అడగల. కానీ అడగకుండానే దేవుడు మనకిచ్చే దేవుడు అన్న విషయం నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం. సేవ చేయాలి ప్రభువా నేనని ఎప్పుడు నేను దేవుణ్ణి అడగలేదు, నాకు ఆలోచన లేదు. మరి దేవుడు అలా తీసుకొచ్చాడు, దాన్ని నా జీవితంలో అనుమతించా. ఏది దేవుడు నాకు మనసిస్తాడో, ఏది చేయమంటాడో దాని మీద నేను నా మనసు పెట్టి చేయటానికి నేను ఇష్టపడతా. ఏది కూడా నేను దేవుణ్ణి మనవి చేసుకోలేదు ప్రియులారా. కానీ ఇక్కడ ఈయన అగూరు మాత్రం 2 మనవులు చేశాడు. నువ్వు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఎన్నో మనవులు చేసుకుంటూ ఉంటారు దేవుణ్ణి. మరి మనం అడిగే మనవులు ఏ విధమైనటువంటి మనవులుగా ఉంటున్నాయి? అవి మనకి ఇష్టమై ఉండొచ్చు, దేవుడికి ఒక్కోసారి ఇష్టం లేకపోవచ్చు. ఒక్కోసారి మనం ఏదో అడుగుతాం దేవుణ్ణి, కానీ అది జరగదు. దాని అర్థం ఏంటో తెలుసా? అది దేవుడికి ఇష్టం లేదు. అందుకే దాన్ని విడిచిపెట్టాలి. నా జీవితంలో నేను చదువుకునే రోజుల్లో ఒక డాక్టర్ని అవ్వాలని ఆశపడ్డా, బట్ అది నా జీవితంలో జరగలేదు, వదిలేశాను. నేను అవ్వాలనుకున్న బైపీసీ గ్రూప్ తీసుకున్నాను, చదివాను, బట్ ఇట్ డింట్ హ్యాపెన్.
అది దేవుడి చిత్తం కాదనుకొని వదిలేసి ఇవాళ నా కుమారుడిని డాక్టర్గా చదివించి డాక్టర్ని చేశాం. ఓకే, ఏంటంటే మన జీవితంలో మనం దేవుణ్ణి ఏదన్నా అడుగుతున్నప్పుడు అది ఒక్కోసారి దేవుడు మనకి అనుమతించడు. అయితే ఇక్కడ ఈయన అడుగుతున్నాయి ఉన్నాయి చూసారు, చాలా మంచి మనవులుగా నాకైతే అనిపించింది అనమాట. ఏమంటున్నాడో తెలుసు, వ్యర్థమైన వాటిని అబద్ధం. చాలామంది వ్యర్థమైన వాటిని కావాలనుకుంటారు, అది కావాలి ఇది కావాలి, అవన్నీ వ్యర్థమే, మనకి ఉపయోగపడవు. కానీ ఆశ ఎవరి జీవితంలో అది జరుగుతూ ఉన్నప్పుడు అది చూసి ప్రభువా నాకు కూడా అది జరిగితే ఎంత బాగుండు, వ్యర్థం. అందుకే ప్రసంగి ఏమంటాడు ఇక్కడ, ప్రసంగిలో కానీ మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 2వ మాట చూద్దాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడను, అది మనుషులకు బహు విశేషంగా కలుగుతున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను, అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా ఆయనను దాన్ని అనుభవించుటకు దేవునికి శక్తిని అనుగ్రహింపడు, అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగా గొప్ప దురవస్థగా కనబడుచున్నది. చూడండి, సూర్యుడి క్రింద అంట ఒకటి కనపడిందంట. ఆయన కూడా ప్రసంగి అన్నప్పుడు మనం సొలొమోను అనే చెప్తారు, ఈయన కూడా, ఎందుకంటే జ్ఞానం కలిగి రాశాడు కాబట్టి. మనుషులకి విశేషంగా ఒకటి కనపడుతుందంట. అదేంటో తెలుసా, దేవుడంట ఒక వ్యక్తికి అన్ని ధనం ధాన్యం సమృద్ధి బంగారం వెండి మరి ఇంట్లో అన్నీ, ఇది లేదు అంటానికి లేదు, అన్నీ ఉంటాయి. అయితే అతడు ఏమి కోరినను కాకుండా ఇస్తాడట. అయితే దాన్ని అనుభవించడానికి దేవుడు మాత్రం అనుమతించడంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. అన్నీ ఇచ్చిన దేవుడు నువ్వు దాన్ని అనుభవించడానికి వీల్లేదని అంటప్పుడు అన్యుడు దాన్ని వచ్చి అనుభవిస్తాడట. ఎంత బాధ కలిగించే విషయం. అన్యులు వచ్చి దాన్ని మనం కష్టపడి సంపాదించి సమకూర్చి మనం అన్నీ ఏర్పాటు చేసుకొని ఇదిగో తిందాము అనుకునే టైంకి అది మన నోటికి రాకుండా అది ఎవరికో వెళ్ళిపోతుంది. ఇది కూడా వ్యర్థం అనిపించిందంట ప్రసంగికి. అలాగే ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో ఎన్నో 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 జరుగుతా ఉంటాయి. అందుకే ఈ యొక్క మరి అగూరు అంటున్నాడు వ్యర్థం, అవన్నీ వ్యర్థం. అందుకే మరి అబద్ధములు కాబట్టి ప్రభువా ఈ వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము అంటాడు. తర్వాత ఏమంటాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. ఇందాక అబద్ధములు అన్నప్పుడు చాలా చోట్ల పౌలు రాస్తూ ఈ అబద్ధాల గురించి బాగా చెప్తాడు. ఎందుకంటే కొంతమందికి అదే పని, అబద్ధాలు చెప్తూనే బ్రతుకుతారు. నోరు తెరిస్తే అబద్ధం వస్తూ ఉంటుంది కొంతమంది నోట. ఏంటంటే అబద్ధాలు చెప్పటం తప్పు అన్న విషయం కూడా తెలియదు చాలా మందికి. ఇప్పుడు అందుకే అంటాడు ఈ అబద్ధాలని నాకు దూరంగా ఉంచు. అయితే మనకు ఉన్నటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా, అబద్ధం ఆడొద్దు అంటాడు దేవుడు. ఎందుకంటే దాని వలన ఎంత ఘోరం జరుగుతూ ఉంటుందో, ఎన్ని జరుగుతూ ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి అదొక పాపం కింద చూస్తాడు దేవుడు. అందుకే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచమంటాడు. ఎందుకంటే ఈ అబద్ధాల వలన ఎన్నో 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 జీవితాలు పాడవుతాయి. ఎంతో నష్టం, ఎంతో కష్టం, ఎంతో ఇబ్బంది. తప్పు చేసి వచ్చి లేదండి నేను చేయలేదంట, నాకు తెలీదు, తనకు తెలుసా అని, బట్ స్టిల్ నాకు తెలీదండి నేను చేయలేదండి. ఒక్కోసారి దేవుని దగ్గర కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. కాబట్టి వీటిని దూరంగా ఉంచుకోవాలా. ఎఫెసీయులకు రాస్తూ పౌలు 4వ అధ్యాయంలో ఈ 25వ వచనంలో ఒక మాట అంటాడు, ఒకరికొకరం అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలకవాలి. తన పొరుగువానితో అనగా నీ ఇంట్లో ఉన్న నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ భర్తతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ ఉద్యోగం చేసేది నీ బాస్తో, నీ యజమానితో, ఈవెన్ నీ దగ్గర పనిచేసే పని చేసే అమ్మాయితో కూడా నువ్వు అబద్ధం చెప్పుకోడు. ఎవరితో అబద్ధాలు చెప్పుకో, ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోవద్దు అంటాడు ఇక్కడ. మీరు అబద్ధాలు చెప్పుకోడు, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే పలకవలెను. కొలసీలకు రాస్తూ కూడా పౌలు 3వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడు, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకోండి. అబద్ధం అలనాడు చూడండి, మరి అవ్వ దగ్గరికి వచ్చి సాతాను అబద్ధం ఆడింది. ఆ అబద్ధం వలన వచ్చిందేంటి తెలుసా, మోసం. దాని వలన దేవుని ప్రణాళిక అంతా కూడా పాడైపోయింది.
ఈ పండు తినొద్దన్నాడు నా దేవుడు అంటే సాతాను వచ్చి, నిజమా? ఇది ఎందుకు తినకూడదు, ఇది తింటే మీకు బాగా జ్ఞానం వస్తుందని అబద్ధం చెప్పు. కానీ తిన్న వెంటనే ఏం జరిగింది? పాపం వచ్చేసి దానివలన దేవుని యొక్క ప్రణాళిక అంతా పాడైపోయి, దేవుని చిత్తం, ఆయన ఎంత ఆశపడ్డాడో దేవుడు మన తండ్రి, ఆ ఆశ అంతా కూడా అడి ఆశ అయిపోయి దేవుడు ఎంత చింతించి వేదన పడి నరుని సృజించినందుకు చింతించి వాళ్ళని ఏదైనా వన నుంచి గెంటి పారేసేస్తుంది. దీనంతటి కారణం ఒకే ఒక అబద్ధం. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, అబద్ధాలు ఆడొద్దు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి అగూరు అంటున్నాడు, దేవా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనా ఐశ్వర్యమునైనా నాకు దయచేయకుము. వద్దు, నేను పేదవాడిగా ఉండటానికి వీల్లేదు ప్రభువా, అలా అని ఐశ్వర్యవంతుడిగా కూడా నాకు ఇష్టం. నేను దేవుణ్ణి ఎప్పుడు అదే అడుగుతూ, ప్రభువా మాకు తగినంత ఆహారం, మాకు ఏది కావాలో, అందుకే దేవుడు ఏమంటాడు, పరలోక ప్రార్థన చేసినప్పుడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అంటాం. ఎవ్రీడే ఫుడ్, ఈరోజు ఈ ఆహారం మనకు ఉంది చాలు, దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కూడగట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుసా, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలీదు. ప్రియులారా, చాలా మందికి ఆశ ఎక్కువ, దాన్ని అత్యాశ అనొచ్చు, దురాశ అనొచ్చు. ఈ యొక్క మాటలు తన యొక్క ఎంతో జ్ఞానంతో కూడినటువంటి ఈ సామెతలన్నీ కూడా చూస్తే జ్ఞానము కూడితో కూడినటువంటి మాటలుగా చూస్తాం. ఆయన ప్రొలిఫిక్ రైటర్ అంటారు, ఆయన గొప్ప రచయిత సొలొమోను. తనైతే 1005 పాటలు 3000 సామెతలు రాసినట్లుగా బైబిల్లో చూస్తాం. మరి మనం చదువుతున్న ఈ సామెతలన్నీ 3000 ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ 3000 సామెతలు రాసి అంత జ్ఞానము కలిగినటువంటి సొలొమోను ఎన్నో మార్లు అన్ని విషయాలు మనకి హెచ్చరిస్తూ ఉంటారు. మరి అగూరు కూడా ఆ మాట అన్నాడు, ఏకే కుమారుడైన అగూరు అంటాడు, ప్రభువా నాకు ఐశ్వర్యమును వద్దు. కానీ వాళ్ళ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా, ఎప్పుడెప్పుడు ఎంత సంపాదించుకుందామా, ఎంత చేద్దామా, ఏం చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా అనేటువంటి కలిగి ఉంటున్నారు. చాలా నేను కొంతమందిని చూస్తూ ఉంటే వారిలో ఉన్నటువంటి ఆ మాటలు విన్నప్పుడు వీళ్ళకి ఎందుకు ఇది చాలు కదా, ఇవన్నీ ఎందుకు, ఇంత ఎందుకు, అంతెందుకు అని అనిపిస్తే ఒక్కోసారి మేము కూడా ఎక్కువ దేనికి కూడా ఆశకి పోకూడదు. దేనికి కూడా అన్నీ కూడా మనకు దేవుడు తగినంత ఆహారం మనకి ఇస్తాడు, మనం ఎంత చేసుకోగలమో అంత చేస్తే బాగుంటుంది అనే మనస్సు నాకు దేవుడు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఎవ్వరం కూడా మనం ఐశ్వర్యానికి పోకూడదు. నేను ఎప్పుడు చెప్తాను, మనం మరణిస్తే మనతో పాటు ఏ ఒక్కటి రాదు. చనిపోయినప్పుడంట ఒకవేళ తల్లిదండ్రుల మీద ఆశ కొద్దో ఆమె ఉంగరమో లేకపోతే ఆమె గాజులు ఆమెతోనే వెళ్ళాలని కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ చనిపోయినప్పుడు ఆ పెట్టిలోనే వేసేస్తారట. ఆ ఉంగరం పెట్టి ఆమెకి, ఆ గాజులు పెట్టి, అన్నీ పెట్టి, తల్లికి చక్కగా మా అమ్మని బంగారం పెట్టి మేము పరలోకానికి పంపాము అనుకుంటారు కదా. మీ యొక్క ఆలోచనే తప్ప మీరు రెండో రోజు వెళ్ళి చూడండి, ఆమె చేతిలో ఆ ఉంగరం ఉండదు, ఆ గాజు ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు దాన్ని పెట్టి పగలగొట్టి మరి తీసేసుకుంటారు. ఎస్, అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏది కూడా మనతో రాదు. కాబట్టి ఐశ్వర్యమును మనం కోరుకోకూడదు. లూకా రాస్తూ 11వ అధ్యాయం 3వ వచనం అంటాడు ఇదే మాట, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము, ఏ రోజు ఆహారం మాకు దయచేయము అంటే ఎందుకు అంటున్నాడంటే, ఇక్కడ ఒకవేళ పేదవాడిని అయితే నేను బీదనై దొంగిలిస్తానేమో, నా దగ్గర ఏమీ లేనప్పుడు ఏం చేస్తామండి, చాలా మంది దొంగతనాలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఏంటో వాళ్ళ దగ్గర ఏమీ లేక, పేదనై నేను దొంగిలిస్తాను. ఇక్కడ అంటాడు 9వ వచనం, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను ద్వేషిస్తాను, విసర్జిస్తాను, తక్కువైన ఎడల నా దేవుని నామాన్ని దూషిస్తాను. ఏంటి, దేవుడు అనేవాడు ఉన్నట్లయితే నాకు ఈ పేదరికం ఏంటి, నాకు ఈ కష్టాలేంటి, నాకు ఈ శ్రమలేంటి అని చెప్పి అలా అంటానేమో ప్రభువా. కాబట్టి నాకు తక్కువ చేయమాక, ఎక్కువైతే ఏమంటాను, కడుపు నిండిపోయి అసలు దేవుడు ఎవరండి, నేను కష్టపడ్డా, నేను సంపాదించుకున్నా, నేను సమకూర్చుకున్నా, కాబట్టి దేవుడు అనేవాడు అసలు ఎవరండి అని అంటానేమో. కాబట్టి దేవా నాకు పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేద్దా అంటాడు. కడుపు నిండిన వాడనై నేనేం మాట్లాడతానో నాకు తెలీదు. అందుకే ఇక్కడ మోషే రాస్తూ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను
నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని, దేవుడైన యెహోవాను మరచి ఆజ్ఞలు అనుసరింపక కడుపారా తిని ఏమంటున్నావు? ఆ దేవుడు ఎవరో. అలాగే 30వ అధ్యాయం కూడా చూద్దాం. ఇదే డ్యూట్రానమీలో 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయువును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకొనుడి. అంతేకాని కడుపార తినటం కాదు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించున్నట్లు ఆయన వాక్యము వినాలి. అంతేకాదు ఆయనను హత్తుకొనాలి. జీవము అంటే లైఫ్ని మీరు కోరుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, గ్రేట్ వెల్త్ అండ్ టెంపోరల్ ప్రాస్పారిటీ టెంప్ట్స్ టు ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. గ్రేట్ వెల్త్ అంటే గొప్ప ఐశ్వర్యము, మరి టెంపోరల్ ప్రాస్పెరిటీ, మరి అభివృద్ధి ఏం చేస్తుందంట? ఇట్ విల్ టెంప్ట్ యూ టు ఫర్గెట్ గాడ్. దేవుణ్ణి మర్చేలాగా చేస్తుంది. ఎందుకంటే ఫరోన్ చూస్తే ఏమంటాడు తెలుసా? మోషే వెళ్ళి అడిగినప్పుడు, దేవుడు ఎవరు, నేను ఆయనకి ఎందుకు వినాలి, ఆయన మాటకు నేను లోబడటం ఏంటి? ప్రియులారా, నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాము. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను నేను. ఎవరండి ఆయన? ఆయన ఎవరు? యెహోవా ఎవరు? ఫరో అంటాడు. కానీ ఫరో ఒక అన్యుడు. ఈ రోజున నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తూ నువ్వు ఈ మాట అంటున్నావేమో చూడు. కడుపు నిండి బాగా సంపాదించుకున్న నీవు దేవుడు ఎవరండి అని అంటున్నావేమో. అందుకే ఇక్కడ అగూర్ అంటున్నాడు, కడుపు నిండిన వాడవన్నై నేను యెహోవా ఎవడని అందునేమో. ఇదే నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లే, నీ దేవుడైన యెహోవా తన నామమును వ్యర్థంగా నుచ్చరింపు వాడిని నిర్దోషిగా ఎంచడు. దేవుని నామాన్ని దూషించటం అంటే వ్యర్థముగా ఉచ్చరించినట్లయితే ఒకవేళ నువ్వు దేవుడిని ఆయన ఒప్పుకోడంట, నిర్దోషిగా ఎంచడట. కాబట్టి ప్రియులారా, ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో తెలుసా? లెట్ us బీ కేర్ఫుల్ ఇన్ అవర్ టాక్. మన మాటలో మనం జాగ్రత్త. తగినంత ఆహారం, ప్రభువా నాకు ఎంత కావాలి. అందుకే పరలోక ప్రార్థనలు ఖచ్చితంగా అది చేర్చబడింది. లెట్ us ప్రే ఫర్ ద ఫుడ్. మనకు మంచి ఆహారం, మేలైనటువంటి గోధుమ పంటతో మిమ్మల్ని తృప్తిపరుస్తానన్న దేవుడు. మనం ఎంత సంపాదించుకున్నా కోటి విద్యలు కూటి కొరకే అంటారు. నువ్వు ఎంత సంపాదించు, ఇవాళ కడుపు నిండా తినడానికి చాలామందికి లేదండి. బాగా ఎక్కువ ఏం చేస్తున్నారు? డైటింగ్ అంటున్నారు, సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఆహారం తినటం మానేస్తున్నారు, కానీ సంపాదించడం మాత్రం తగ్గట్లేదు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ప్రభువా ఎక్కువైతే నేను నిన్ను మర్చిపోతానేమో, కాబట్టి నాకు తగినంత ఆహారము దయచేయి. ఈ మాట మాత్రం మనం మన ప్రేయర్లో ఎవ్రీ డే కలుపుకోవాలి. మనం చెప్పాలి దేవుడితో, ప్రభువా నాకు తగినంత ఆహారం దయచేయి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇవన్నీ అడగటం మానేసి మన పనులు దేవుణ్ణి అడగొచ్చు. మనకున్న వర్క్ లోడ్, మనకున్న బాధ్యత, ప్రభువా నేను ఈ పని చేస్తూ నాకు సహాయం చేయని అడగటంలో తప్పలేదు. నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఇది కావాలి. అన్ని వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచమంట. ఈ వ్యర్థమైన మానేసి, ప్రభువా నీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటున్నా, నీ చిత్తంలో నన్ను నడిపించు, నీ ఆజ్ఞానుసారంగా జీవించటం నాకు నేర్పించు అని మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన చేతిలోకి తీసుకుంటాడు. ఆయనే ప్రణాళిక వేస్తాడు, ఆయనే డెసిషన్స్ తీసుకుంటాడు, ఆయనే నడిపించుకుంటాడు, ఆయనే కొనసాగించుకుంటాడు. కాబట్టి తగినంత ఆహారం దేవుడు నీకు సమృద్ధిగా, నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ సమృద్ధిగా నీకు జీవించినంతకాలం దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ సమయంలో ఈ వాక్యం బట్టి వందనాలయ్యా. తగినంత ఆహారం మాకు దయచేసి దేవుడవు. కానీ ఎంతోమంది ఆహారం లేక బాధపడుతున్నారు తండ్రి, వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆహారం ఉన్నవారు ప్రభా, వారు తిని తృప్తి పొందటమే కాక ఎదుటి వాళ్ళకు పెట్టగలిగిన మనసు దయచే. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. వ్యర్థమైన వాటిని, మరి అబద్ధములను, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను వీటన్నిటి నాకు వద్దు ప్రభువా అని
అగూరు పలికిన ఈ మాటలతో ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరిని మరి ముట్టండి, అనుగ్రహించండి, సహాయం చేయండి, దీవించండి ప్రభా. కార్యక్రమం చూస్తున్న అనేక ప్రజలు వారిని చేతుల్లో తీసుకొని వారిని మీరు ఆశీర్వదించి వారిని బలము దయచేసి సాతాను శక్తుల్ని దూరపరిచి నీ బిడ్డలుగా ప్రతిష్ఠించుకొని ప్రభా వారికి ఉన్న ప్రతి అక్కర్లు తీర్చు. ఈ కార్యక్రమం చూస్తూ వింటం కాదు కానీ ప్రభా ఆత్మకార్యము వారి జీవితంలో జరగాలి. విన్నటువంటి వాక్యము వారు నెరవేర్చుకోవాలి. వారి జీవితంలో వాక్యానుసారముగా జీవించే కృపని మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సువార్త పరిచర్య నిమిత్తం అమెరికా దేశంలో పలు ప్రాంతాలు సందర్శించి మినసోటా రాష్ట్రంలో అంతర్జాతీయ స్త్రీల సదస్సు ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొని మదర్ ఆఫ్ నేషన్స్ అవార్డుని అందుకున్న సిస్టర్ జాయిస్ కరుణాకర్ దాస్ గారు, Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Father, we bless this woman of God. We thank you for the hands that have been placed on her. I thank you, Lord, for the divine visitation you gave her, that you came to her, you touched her, you ministered to her, and you placed in her a hunger for the word she didn't even know existed. And Lord, she has written volumes of information. She's writing thesis, she's writing the Bible, she's writing things for others to see, to read, and to hear, and she's preaching the gospel to the world. So I just thank you, Father, for a fresh anointing on her today. I thank you that this mother of nations will not only go through India and America, but she'll go to different places in this world, Europe, England, Africa, Israel, Asia, all over the place. Lord, you will take her. You will use her for your glory and your honor. She will be strong in health. She will be beautiful, beautiful to look at, beautiful to hear. And God, she will carry the word of the Lord. Jesus' name. Hallelujah, Lord. ఇంకా దేవుని సేవలో వాడపడాలని ప్రార్థిద్దాం. కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, ఆరోగ్య సమస్యల, అప్పుల బాధల, ఉద్యోగం లేక బాధపడుతున్నారా? సమాధానం లేక చితికిపోతున్నారా? కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారా? సహోదరుడా, సహోదరి, దేవునికి మొరపెట్టుకుందాం. కలిసి దేవుని ఆరాధించుదాం. శక్తివంతమైన ఆరాధన, బలమైన ప్రార్థన, పరిపూర్ణమైన సత్యవాక్యం అందిస్తున్న అంతర్జాతీయ ప్రసంగికులు, దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుచున్న పరిశుద్ధాత్మ వరం కలిగిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ గారు మరియు సిస్టర్ లంకా జాయిస్ కరుణాకర్ దాస్ గారు మీ కొరకు ప్రార్థించెదరు. త్వరలో ప్రతి శనివారం ప్రత్యేక ఉపవాస కూడిక. మా ఆరాధనా సమయంలో మొదటి ఆరాధన ఉదయం 9:30 స్థలం కోల్డ్ స్ప్రింగ్ హార్వెస్ట్ చర్చెస్, పుష్ప హోటల్ సెంటర్, ఏఎస్ రామారావు రోడ్, కస్తూరిబాయిపేట, విజయవాడ. బస్ రూట్ నెంబర్ 5. మా రెండవ ఆరాధన ఉదయం 11 గంటలకు. స్థలం సెయింట్ పాల్స్ పబ్లిక్ స్కూల్, ఏఈ మిషన్ కాంపౌండ్, నల్లగుంట, గొల్లపూడి, విజయవాడ. సెల్ నంబర్స్ 8855655892 మరియు 9290384818. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి.